ఆరాధన పరిశుద్ధుని ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన ఇది పరిశుద్ధుని ఆరాధన ఆరాధన పరలోక ఆరాధన ఆరాధన పరలోక ఆరాధన ఆరాధన పరలోక ఆరాధన ఆరాధన పరలోక ఆరాధన పరలోక ఆరాధన పరలోక ఆరాధన ఇది పరిశుద్ధుని ఆరాధన ఇది యేసయ్య ఆరాధన ఇది మెస్సయ్య పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎల్లప్పుడును
సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 ఆరాధన 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 తండ్రి దేవా 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 తండ్రి దేవా ఆరాధన తండ్రి దేవా ఆరాధన తండ్రి దేవా ఆరాధన తండ్రి దేవా ఆరాధన. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరమోన్నతుడైనటువంటి దేవుని యొక్క సమక్షంలో మనందరం కూడా ఉన్నాం. ఆశీర్వాదకరమైనటువంటి సమయం, దేవుని యొక్క దీవెనలను పొందేటువంటి సమయం. ఇదిగో మన కొరకై సిలువలో తన యొక్క ప్రాణాలను బలిగా అర్పించినటువంటి దేవుని యొక్క సమక్షంలో మనందరం కూడా ఉన్నాం. ప్రార్థన చేద్దాం. ఇదిగో ప్రభువా, నీ యొక్క కృప అనుగ్రహాలను నా మీద, నా కుటుంబమైన కృపరించమని, మరి ముఖ్యంగా దేవుడు చేసిన మేళ్లకు వందనాలు స్తోత్రాలు చెప్తూ ఈ యొక్క ఆరాధనలో మన కొరకై తన యొక్క ప్రాణమును బలిగా అర్పించినటువంటి యేసయ్యను ఆరాధించుదాం. భక్తితో, విశ్వాసంతో. యేసుదేవా ఆరాధన, యేసుదేవా ఆరాధన, యేసుదేవా ఆరాధన యేసుదేవా ఆరాధన యేసుదేవా ఆరాధన, యేసుదేవా ఆరాధన యేసుదేవా ఆరాధన, యేసుదేవా ఆరాధన యేసుదేవా ఆరాధన, యేసుదేవా ఆరాధన యేసుదేవా ఆరాధన, యేసుదేవా ఆరాధన సహోదరులారా, నేను మిమ్మలను ఎలాగులుగా విడిచిపెట్టను, ఈ యొక్క ఆదరణకర్తను పంపిస్తానన్నటువంటి దేవుడి యొక్క సమక్షంలో మనందరం కూడా ఉన్నాం.
ఇదిగో ప్రభు ఎల్లప్పుడూ కూడా తన యొక్క ఆత్మతో మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మనకు వివేచన శక్తిని ప్రసాదిస్తూ ఉన్నారు. మనం నడవలసినటువంటి మార్గాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇదిగో దేవుడు తన యొక్క కృపను మనకు అందిస్తూ మనం నడిపిస్తున్నటువంటి కృపను బట్టి, మనతోనే మనల్ని చేయి పట్టుకుని నడిపిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. ప్రభువా, నాతో ఉన్నందుకు, నన్ను నడిపిస్తూ ఉన్నందుకు, ఈ యొక్క ఆత్మ శక్తి చేత నన్ను ఆవరిస్తూ ఉన్నందుకు నీకు లెక్కలేనటువంటి స్తోత్రాలు, ఆరాధన ప్రభువా. ఆత్మదేవా రాధనా, 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 దేవా రాధనా, దేవా రాధనా, యేసుదేవా రాధనా, యేసుదేవా రాధనా, ఆత్మదేవా 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 రాధనా, ఆరాధనా 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 యూరోపియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సమక్షంలో ఉండటం ఆనందం, సంతోషం. దేవుడు నీకు ఈ యొక్క కుటుంబాన్ని నిన్ను ప్రేమించాడు. నేను శాశ్వతమైనటువంటి ప్రేమతో నువ్వు ప్రేమించింది, ఇప్పుడు కూడా మీరు నిత్య ప్రేమతో ప్రేమిస్తున్నారని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ సహోదరులారా, దేవుని యొక్క ప్రేమ విన్నాడైనటువంటి ప్రేమ, దేవుని యొక్క ప్రేమ ఎంతో లోతైనటువంటి ప్రేమ, దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ నీపైన నీ కుటుంబం పైన కురిపించబడుతుంది. దేవుడు నిన్ను విడవకుండా తన యొక్క పేరు అరచేతిలో రాసుకున్నటువంటి దేవుడు, నిన్ను ప్రేమించేటువంటి దేవుడు, అనునిత్యము ప్రేమించేటువంటి దేవుడు. ఆ దేవుని యొక్క కృపకు పాత్రులైనటువంటి భాగ్యం చేద్దాం. ఇదిగో దేవుని యొక్క ఆశీస్సులు, దేవుని యొక్క ఆత్మశక్తి, ఆత్మ నడిపింపు మనందరి పైన ఉండాలని ప్రార్థన చేద్దాం. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించిన దేవా, నీకే ఆరాధన. అమూల్యమైన వానిగా నన్ను మలచిన దేవా, నీకే ఆరాధన. అందరూ చేతులు పైకెత్తి దేవుని పట్ల నీకున్నటువంటి ప్రేమను వెల్లడి చేయండి. నీవు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావో నీ చేతులను తెరచి ప్రభువుకి చెప్పు. ఎందుకంటే ఆయనే నీ కోసమై నిన్ను ప్రేమిస్తూ, ఇదిగో నేను నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నానని తన యొక్క శిలువ మీద అవమానకరమైనటువంటి మరణాన్ని నీ కోసం అనుభవించినటువంటి యేసయ్య, ఇదిగో ఆ ప్రభువు నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ కొరకే ప్రాణం ఇచ్చేటంతగా ప్రేమించాడు. ఆ ప్రేమను ఈ రోజున నువ్వు నేను అనుభవించాను.
ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇదిగో ప్రభువా నేను అనేకమైనటువంటి శోధనల చేత నీ దగ్గర నుండి దూరం అయిపోయాను ప్రభువా. ఈ యొక్క ప్రేమకు దూరమై జీవిస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించమని ప్రభుని ప్రార్థన చేయండి. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించిన దేవా, నీకే నా ఆరాధన. నీ ఊపిరిని నాకిచ్చిన దేవా, నీ రూపులో నన్ను మలచుకున్న దేవా, నీ బిడ్డగా నన్ను ఎంచుకున్న దేవా, నీకే ఆరాధన ఆరాధన. నా పేరును నీ అరచేతిలో రాసుకున్న దేవా, నీకేనా ఆరాధన ఆరాధన. నన్ను విడువను ఎడబాయనని నాతో ఎల్లప్పుడూ నివాసముంటున్న దేవా, నీకేనా ఆరాధన ఆరాధన. ఈ కంటికి రెప్పవలే నన్ను నా కష్టములోను వేదనలోను శ్రమలోను సంతోషములోను కాచి కాపాడిన దేవా, నీకే ఆరాధన ఆరాధన. నా అనారోగ్యములో నాకు తోడున్న దేవా, నీకే ఆరాధన ఆరాధన. నన్ను అనాథగా విడువక నాతో నిరంతరము దివ్య సప్రసాదమై నాలో నివసిస్తున్న దేవా, నీకే నా ఆరాధన 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 ఆరాధన. ప్రభువా, ఈ పాపి కొరకై నువ్వు ప్రాణాన్ని ఇచ్చావు ప్రభు. ఇదిగో నిన్ను దూషించినటువంటి, నిన్ను ద్వేషించినటువంటి, గుండెల మీద తన్ని నీకు దూరంగా పాపములో జీవిస్తున్నటువంటి నన్ను ఇంకా ఎంతగానో ప్రేమిస్తున్నావు ప్రభువా. ఈ యొక్క ప్రేమకు కృతజ్ఞతలు యేసయ్య, ఆరాధన చెల్లిస్తున్నాను ప్రభువా. ఇప్పుడైనను నేను పరిపూర్ణమైనటువంటి మనస్సుతో పరిపూర్ణమైనటువంటి హృదయముతో నీ చెంతకు తిరిగి వచ్చేటువంటి ఇదిగో పశ్చాత్తాప హృదయాన్ని నాకు దయచేయి ప్రభువా. నాలో మారు మనస్సును దయచేయి ప్రభువా. నేను పాప జీవితమును వీడి ఇదిగో దుర్వ్యసనాలను వదిలిపెట్టి నీ చెంతకు వచ్చి నీ యొక్క కృపను అనుభవించేటువంటి భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఇక్కడ చేరినటువంటి మేమందరము కూడా నిన్ను బాధించినటువంటి వారమే, నిన్ను మా పాపముల చేత, తప్పుడు జీవితము చేత, వ్యసనాల చేత, అనేకమైనటువంటి లోక వ్యామోహముల చేత నిన్ను బాధించినటువంటి వారమే, బాధిస్తూ ఉన్నటువంటి వారమే ప్రభువా. ఇదిగో నీవు మా కొరకు ప్రాణాన్ని బలిగా అర్పించావు ప్రభు, అవమానాన్ని భరించావు. ఈ యొక్క ప్రేమను మేమందరం కూడా అర్థం చేసుకొని మా యొక్క పాప జీవితమును విడిచి నిన్ను అనుసరించి ఈ యొక్క అడుగు జాడల్లో నడిచేటువంటి కృపను ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించావు. దయగల సర్వేశ్వర, ఇదిగో ఈ బిడ్డలందరిపైన నీ యొక్క ఆత్మ వర్షంను కృమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆత్మ చేత ఈ బిడ్డలందరినీ కూడా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. నీ యొక్క కృపను మేము పొందలేక ఈ లోకములో పడి, అంధకారములో పడి, సాతాను శక్తులకు లోనై జీవిస్తున్నాం ప్రభువా. ఇదిగో మా పాపములను మన్నించి నీ యొక్క బిడ్డగా మమ్మల్ని చేకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కృప లేకపోతే మేము జీవించలేము యేసయ్య, ఈ యొక్క తోడ్పాటు లేకపోతే మేము జీవించలేము యేసయ్య. మా చేయి పట్టి మమ్మల్ని లేవనెత్తండి.
ఈ యొక్క పాప ఊపులో నుండి మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా. ఇదిగో పాపములో నశించిపోకుండా ఆనాడు ధనవంతుడు నీకు దూరమైనట్లుగా మేము కూడా దూరం కాకుండా మమ్మల్ని రక్షించండి ప్రభువా. మమ్మల్ని మేలు కలపండి, మాలో పరివర్తన హృదయాన్ని దయచేయండి. పాపమును వీడి పరిశుద్ధులుగా జీవించేటువంటి కృపను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించమని, తద్వారా ఈ యొక్క ఆశీర్వాదాలకు అనుగ్రహాలకు మేమందరం కూడా పాత్రులమయ్యేటువంటి భాగ్యాన్ని దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరం లేచి నిలబడదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా మా స్తోత్రం, రక్షకుడా వందనం, మా రక్షకుడా మా వందనం, రక్షకుడా స్తోత్రం, మా రక్షకుడా స్తోత్రం, ప్రేమామయుడా వందనం, ప్రేమామయుడా వందనం, ప్రేమామయుడా స్తోత్రం, ప్రేమామయుడా స్తోత్రం, సింహాసనాసీనుడా వందనం, సింహాసనాసీనుడా వందనం, సింహాసనాసీనుడా స్తోత్రం. సింహాసనాసీనుడా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, తండ్రి మహిమ, యేసయ్యా ఆరాధన, యేసయ్యా ఆరాధన, యేసయ్యా మహిమ, యేసయ్యా మహిమ, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ, ఆత్మదేవ మహిమ, ఏకదేవ ఆరాధన, ఏకదేవ ఆరాధన, ఏకదేవ మహిమ, ఏకదేవ మహిమ, మా రక్షకుడా ఆరాధన, మా రక్షకుడా ఆరాధన, మా రక్షకుడా మహిమ, మా రక్షకుడా మహిమ, మా కాపరి ఆరాధన, మా కాపరి ఆరాధన, మా కాపరి మహిమ. మా కాపరి మహిమ. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరం కలిసి ఉత్సాహంతో సంతోషంతో ఆనాడు దావీదు తన్మయత్వంతో దేవుని యొక్క గీతాన్ని స్తుతి గీతాలను పాడినట్లుగా మనందరం కూడా దేవునికి వందనాలు స్తోత్రాలు అర్పిస్తూ హృదయపూర్వకంగా గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తూ కీర్తించుదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చప్పట్లు కొడుతూ పాడదాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆరాధన, 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 ఆరాధన. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా దేవునికి గట్టిగా వినిపించేలాగా దేవుడి చేసిన వాళ్ళకు వందనాలు చెప్తూ స్తోత్రం. యేసయ్యా సింహాసనాసీనుడా, ఆస్తులకు పాత్రుడా, నిన్ను స్తుతించుదా, నిన్ను కనపరచుదా, నిన్ను కొనియాడి కీర్తించుదా. ఆస్తులకు పాత్రుడా, నిన్ను స్తుతించేదం, నిన్ను గణపరచేదం, నిన్ను కొనియాడి కీర్తించేదం, నిన్ను స్తుతించేదం, నిన్ను గణపరచేదం, నిన్ను కొనియాడి కీర్తించేదం. సింహాసనాసీనుడా, ఆస్తులకు పాత్రుడా, నిన్ను స్తుతించెదం, నిన్ను గణపరచెదం, నిన్ను కొనియాడి కీర్తించెదం, నిన్ను స్తుతించెదం, నిన్ను గణపరచెదం, నిన్ను కొనియాడి కీర్తించెదం.
అగణిత దూతలతో స్తుతించెదను, వేలాది స్తుతులతో ఘనపరచెదను. అగణిత దూతలతో స్తుతించెదను, వేలాది స్తుతులతో ఘనపరచెదను. దూతల గలముతో కొనియాడి కీర్తించెదను, దూతల గలముతో కొనియాడి కీర్తించెదను. ఆరాధన 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 గట్టిగా ఆరాధన 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 గట్టిగా పాడదాం. ఆరాధన 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 సదాశివుడా, ఆస్తుతులకు పాత్రుడా, నిన్ను స్తుతించెదను, నిన్ను ఘనపరచెదను, నిన్ను కొనియాడి కీర్తించెదను. చప్పట్లు కొడుతూ పాడదాం. దేవానికి స్తుతి ఆరాధన. ప్రభువా, మమ్మల్ని చూచేటువంటి వాడము, మమ్మల్ని ఘనపరిచేటువంటి వాడువు, మాకు సమకూర్చేటువంటి దేవుడవు, జయమిచ్చేటువంటి వాడువు, మాకు ఎల్లప్పుడు కూడా తోడుండేటువంటి దేవానికి ఆరాధన. యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా రోయి, యెహోవా నిస్సి, యెహోవా షమా. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎవరు కూడా ఇదిగో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దేవుడి యొక్క సమక్షంలో ఉన్న దేవుడు చేసిన వేళ్ళకు వందనాలు స్తోత్రాలు. గట్టిగా చప్పట్లు కొడుతూ చెప్తాం. యెహోవా రోయి, యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా. యెహోవా రోయి, యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా షమ్మా. చూచువాడా, సమకూర్చువాడా, జయమిచ్చువాడా, తోడున్నవాడా. చూచువాడా, సమకూర్చువాడా, జయమిచ్చువాడా, తోడున్నవాడా. శిరము వచ్చి నిన్ను ఆరాధించు, నా శిరము వచ్చి నిన్ను ఆరాధించు. ఆరాధన 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 ఆరాధన. ఆస్తుతులకు పాత్రుడా, నిన్ను స్తుతించెదను, నిన్ను ఘనపరచెదను, నిన్ను కొనియాడి కీర్తించెదను. నిన్ను స్తుతించెదను, నిన్ను ఘనపరచెదను, నిన్ను కొనియాడి కీర్తించెదను. దేవుని స్తోత్రం చెప్తాం. గట్టిగా చప్పలు కొడుతూ దేవాని యొక్క నామానికి స్తోత్రాలు యేసయ్యా. అందరూ గట్టిగా మన ముందు దివ్య ప్రసాద రూపమైనటువంటి యేసయ్యకు వందనాలు. మనతో నిత్యము నివాసమైనటువంటి దేవునికి వందనాలు. మన సైన్యమై, మన బలమై, మన న్యాయమై, మనకు తోడై ఎల్లప్పుడూ కూడా మనల్ని గెలిపించేటువంటి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెప్పారు. యెహోవా సాబోత్, యెహోవా షాఫత్, యెహోవా మోలా, యెహోవా మెకదీష్. యెహోవా సాబోత్,
యెహోవా షామా, యెహోవా మోలా, యెహోవా మెకది. సైన్యాధిపతివి న్యాయాధిపతివి బలమిచ్చువాడవు శృతి చేయువాడవు. సైన్యాధిపతివి న్యాయాధిపతివి బలమిచ్చువాడవు శుద్ధి చేయువాడవు. కరములెత్తి నిన్ను ఆరాధించు నా కరములెత్తి నిన్ను ఆరాధించు. ఆరాధన 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 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం. ఈ సహోదరులారా, మనలో చాలా మంది దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని ఆరాధించలేనటువంటి స్థితిలో కూడా మనం ఉన్నాం. దేవుని దగ్గర ఎవరు కూడా గొప్పవారు కాదు. దేవుని దగ్గర ఎవరు కూడా గర్వంతో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనల్ని సృజించినటువంటి వాడు మన దేవుడు. ఆ దేవుని యొక్క సమక్షంలో మనం ఉన్నాం. రెండు చేతులను పైకెత్తి, ఇదిగో నీ కుటుంబాన్ని దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోండి. ఒక్కటి మాత్రం మనం గుర్తించుకుందాం, సృష్టి చేసిన వాడే దానిని సరి చేయగలడు. నిన్ను చేసినటువంటి వాడు నీ దేవుడే. నిన్ను కలిగించినటువంటి వాడు దేవుడే. నీకు ఈ యొక్క ఊపిరిని, ఈ యొక్క జీవాన్ని, ఈ జీవితాన్ని ప్రసాదించినటువంటి వాడు ఈ దేవుడే. నీకున్నటువంటి దేనినైనా కానీ బాగు చేయగలిగినటువంటి సమర్థుడు కూడా ఈ దేవుడు మాత్రమే.
స్తోత్రం ఈ దేవుడు మాత్రమే నీ కుటుంబాన్ని బాగు చేయగలడు. ఈ దేవుడు మాత్రమే నీ కుటుంబానికి ఇదిగో దేవుడు నిలబెట్టగలడు, కట్టగలడు, నిర్మించగలడు. స్తోత్రం విరిగి నలిగిపోయినటువంటి, విడిపోయినటువంటి, స్తోత్రం పడిపోయినటువంటి, నశించిపోతున్నటువంటి నిన్ను, నీ కుటుంబాన్ని లేవనెత్తగలిగినటువంటి వాడు శక్తివంతుడు దేవుడు మాత్రమే. స్తోత్రం స్తోత్రం నీ బిడ్డలు నీ యొక్క మాటని వినకుండా, ఇదిగో నీ యొక్క కుటుంబంలో సరిగా ఉండకుండా వ్యసనాలకు లోనై జీవిస్తూ ఉన్నారా, చెడు మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నారా, ఇదిగో వాళ్ళని సరి చేయగలిగినటువంటి సమర్థుడు, శక్తిమంతుడు ఈ దేవుడు మాత్రమే. ఆ దేవుని యొక్క దగ్గర నువ్వు ఉన్నావు, ఆ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉన్నావు, ఆ దేవుని యొక్క సమక్షంలో నువ్వు ఉన్నావు. ఎంత అదృష్టం ప్రియ సహోదరుడా. గుర్తుంచుకో, దేవుని ప్రార్థన చేయి, దేవుని వేడుకో, దేవుని యొక్క కృప కోసం ప్రార్థన చేయి. ఆ దేవాది దేవుడిని దీవించమని ప్రార్థన చేయి, నిలబెట్టమని ప్రార్థన చేయి. నీ కుటుంబాన్ని దీవించమని, మరలా నిలబెట్టమని ప్రార్థన చేయి. అదే విధంగా నాశించిపోతున్నటువంటి ఈ బిడ్డల యొక్క జీవితాలకు బలపరచమని ప్రార్థన చేయి. ఇదిగో నీ భర్త వ్యసనాలతో వ్యసన పడిన జీవిస్తుంటే అతను నిలబెట్టమని ప్రార్థన చేయి. ఇదిగో నీ యొక్క భర్త నీ కుటుంబం పట్ల బాధ్యత వహించుకుంటూ ఉన్నట్లయితే వారిని నిలబెట్టమని ప్రార్థన చేయి. నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా, సమస్యలు బాధిస్తూ ఉన్నాయా, ప్రార్థన చేయి. దేవుడు వాటన్నిటిని కూడా విముక్తిని దయచేసినటువంటి దేవుడు. ప్రార్థన చేయి. నువ్వు అడిగితే నీ దేవుడిని తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే నీ కోసం తన ప్రాణాలనే బలిగా అర్పించినటువంటి దేవుడు, నీ కోసం తన యొక్క ప్రాణాలనే ఇదిగో సిలువలో అర్పించినటువంటి దేవుడు, నీ కోసము మరణించడానికి కూడా సిద్ధమైనటువంటి దేవుడు. ఈ రోజు నువ్వు తన యొక్క కుటుంబాన్ని నిలబెట్టమని అడిగితే దేవుడు తప్పకుండా చేస్తాడు. తన యొక్క మార్గంలోనికి నడిపించమని అడిగితే దేవుడు తప్పకుండా చేస్తాడు. ప్రార్థన చేయి విశ్వాసంతో. నీకు ఎటువంటి లోటు ఉందో, ఏ లేమి ఉందో నీ కుటుంబంలో, నీకన్నీ కూడా తెలుసు కదా. నీ ప్రభువు నీకు స్నేహితుడే, నీ తండ్రి, ఇదిగో నీ ప్రియుడు. ప్రభుని అడుగు, ప్రార్థన చేయి. ఈ లోకంలో అందరికంటే నిన్ను ఎక్కువగా ప్రేమించేటువంటిది నీ దేవుడు మాత్రమే. ఈ లోకంలో నిన్ను అందరికంటే ఎక్కువగా ప్రేమించేది, నిస్వార్థంగా ప్రేమించేది నీ దేవుడు మాత్రమే. ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ పైన, నీ కుటుంబం పైన హేరాళంగా రావాలని ఒక్క నిమిషం అందరం మళ్ళొకసారి చేతులు ఎత్తి నీ కుటుంబాన్ని ఇదిగో ఈ దివ్య ప్రసాద ప్రభువుకి సమర్పించుకుంటూ ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. దయగల సర్వేశ్వర, కృప కలిగిన నా ప్రభువ, ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి సమయాన, ఈ యొక్క తపస్సు కాలంలో ప్రభువ, ఈ యొక్క సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్న ఈ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ఇదిగో వీరి యొక్క కష్టాలని, బాధలని, కన్నీటిని, ఇబ్బందిని, శోధనను, వేదనను, రోదనను, ఇదిగో విరిగి నలిగిపోయినటువంటి పరిస్థితిని, వీరికున్నటువంటి ఆర్థికమైనటువంటి శ్రమలను ప్రభు అన్నిటిని కూడా మీకు సమర్పిస్తున్నాం, నీ పాదాల వద్ద ఉంచుతున్నాం ప్రభువ. ఇదిగో నీవే సమర్థవంతుడవు, శక్తివంతుడవు ప్రభువా. ఈ బిడ్డల యొక్క మనవులను ఆలకించి ప్రభువా, నీవు ఉన్నావనేటువంటి సత్యాన్ని మేమందరం కూడా తెలుసుకొని విరిగి నలిగినటువంటి హృదయాలతో నీ చెంతకు వచ్చి నీ కృపకు మేమందరం కూడా పాత్రలయ్యేటువంటి భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ బిడ్డలందరిపైన నీ యొక్క ఆత్మ వరమును కుమ్మరించమని, ఆరోగ్యముతోనూ, శాంతితోనూ, సమాధానముతోనూ, సంతోషముతోనూ, సమృద్ధితోనూ ఈ బిడ్డలను, వీరి యొక్క కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ఈ మనవలన్నిటినీ మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఏకదేవా వందనం, ఏకదేవా వందనం, ఏకదేవా స్తోత్రం, ఏకదేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మీ పాపములు మీకును దేవునికి మధ్య అడ్డముగానున్నవి.
అడ్డముగా ఉన్నవి మీ దోషముల వలన మీ దోషముల వలన అతడు అతడు మొగమును మరుగు చేసుకొని మీ వేడుకోలను మీ ఆలింపకున్నాడు. వేడుకోలును ఆలింపకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హలో, ప్రైజ్ ద లార్డ్ చెప్పినప్పుడు మీరు అందరూ చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరొకసారి చదువమ్మా. మీ పాపములు మీకును దేవునికి మధ్య అడ్డముగా ఉన్నవి. మీ దోషముల వలన అతడు మొగమును మరుగు చేసుకొని మీ వేడుకోలును ఆలింపకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనలను దేవుని నుంచి వేరుపరచేటువంటి అంశాలు లేకపోతే పాపములు తప్పకుండా సాతాను మన మీద ప్రయోగించేటువంటి ఆయుధం ఏంటి అంటే, సాతాను యొక్క ప్రయత్నం ఎప్పుడు కూడా ఒకటే, మనలను దేవుని దగ్గర నుండి ప్రైజ్ ద లార్డ్, గట్టిగా చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. ఎంచి సాతాను చేయాలనుకునేటువంటి ఒకే ఒక్క పని, మనలను దేవుని దగ్గర నుండి దూరం చేయటం, వేరుపరచటం. ఇదొక్కటే సాతాను చేయాలనుకునేటువంటి పని. దానికి తగినటువంటి ఎరను మనకెప్పుడు కూడా వేస్తూనే ఉంటుంది. చేపను పట్టుకోవాలంటే ఏం చేస్తాం మనము? గాలం వేస్తాం. గాలానికి ముళ్ళుకి ఏమీ పెట్టకుండా చేపకి వేసామనుకోండి, చేప పడుద్దా? పడుద్దా? ఏంటి మీరు సమాధానం చెప్పట్లా? మీరు తొందరగా సమాధానం చెప్పారనుకోండి, నేను తొందరగా అవజేసేసి పంపించేస్తా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గాలం వేసేటప్పుడు చేపలను వేయటానికి ఎర్ర పెట్టకుండా ఉత్తి గాలమే వేసామని, గాలం ముందు వేసామనుకోండి, చేపలు పడతాయా? ఎంతసేపు మీరు కష్టపడినా పడవు. అదే ఒక ఎర్ర పెట్టి గాలం వేసామనుకోండి, నిమిషాల్లోనే చేపలు పడతాయి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సాతాను కూడా మనలను దేవుని దగ్గర నుండి వేరుపరచడానికి అనేకమైనటువంటి ఎరలను వేస్తూ ఉంటుంది. దేవుని నుండి మనం దూరం చేయడానికి, మనము దేవుని యొక్క బిడ్డలుగా ఉండకుండా ఉండడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలను చేస్తూనే ఉంటుంది. ఇది ఆది నుండి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని నిత్యము ప్రేమించేటువంటి దేవుడే. దేవుని యొక్క ప్రేమలో ఎటువంటి లోటుపాట్లు అనేటువంటివి లేవు. దేవుడు మనలను అనునిత్యము ప్రేమిస్తూనే ఉన్నాడు. రే, మీరు తిరగమాకండ్రా. ఒకటి తిరిగితే మీరు అందరూ అటే చూస్తున్నారు. మీ చూపులన్నీ అటే ఉన్నాయి. ఒక్కళ్ళు కూడా ఇటు చూడట్లా. కాసేపు కూడా ప్రార్థనలో దేవుని యొక్క వాక్యాన్ని వినలేరా? లేకపోతే ఆపేసేసి పూజ చేసేస్తా. వినలేరా? మనం వినలేవులే. మనం వింటే ఎట్లా ఎందుకుంటాం? మన దేవుని యొక్క వాక్యాన్ని, మాటలు మనం వింటే మనం ఎట్టెందుకుంటాం? ఇట్లా ఉంటామా చెప్పండి? ఉండవులే. అది నేను చెప్పకూడదు కానీ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడే చెప్పా దేవుని స్తోత్రం చెప్పమంటే మళ్ళీ ఇది కూడా మర్చిపోయారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క ప్రేమలో ఎటువంటి తేడాలు, భేదాభిప్రాయాలు ఉండవు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటి ప్రేమతోనే ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన ప్రేమకు ఎటువంటి భేదాభిప్రాయాలు కానీ తేడాలు కానీ ఉండవు. ఆయన అనునిత్యము మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు. కానీ మనము చేసేటువంటి పాపం వల్ల మనకి దేవునికి దూరాన్ని పెంచుకుంటూ ఉన్నాం. అదేవిధంగా బంధాన్ని త్రుంచేసుకుంటూ ఉన్నాం. మనం ఆధ్యాత్మికంగా బలహీనపడుతూ ఉన్నాము. అదేవిధంగా దేవుని యొక్క సమక్షం నుండి గెంటి వేయబడుతున్నాం.
పాపం చేయటం వల్ల దేవునితో మనకున్నటువంటి బంధాన్ని తెంచి వేసుకుంటున్నాం. అదేవిధంగా ఆధ్యాత్మికంగా మనం బలహీనమైపోతూ ఉన్నాం. బలం ఉండట్లా మన దగ్గర. అందుకే పాపం చేయడానికి మనం ఈజీగా పాపంలో పడిపోతున్నాం. బలహీనమైనటువంటి వాడు ఏం చేస్తాడు? ఒక 1/2 కిలోమీటర్ నడవమంటే నడుస్తాడా? నడవడు. మనం శిలో మార్గంలో మా ఇంటికి వచ్చిన తర్వాత కలుస్తాం అన్నట్టు నడవలేక, లేకపోతే కొంచెం ఎండ ఉంటే ముసుగేసుకుని చెట్ల కింద ఆటల కింద ఇట్ల కింద వెళ్ళిపోయినట్టు బలహీనమైనటువంటి వాడు ఏ విధంగానైతే పడిపోతూ ఉంటాడో, బలహీనమైనటువంటి వాడు ఏ విధంగా అయితే అనారోగ్యం పాలవుతూ ఉంటాడో, బలహీనమైనటువంటి వాడు ఏ విధంగానైతే తన గమ్యాన్ని చేరకలేకుండా తొట్టిల్లు పడిపోతూ ఉంటాడో, పాపంలో పడినటువంటి వాడు కూడా ఆధ్యాత్మికంగా బలహీనపడతాడు. తద్వారా పాపంలో ఈజీగా ప్రైజ్ ద లార్డ్ ఆధ్యాత్మికంగా బలహీనపడితే పాపంలో ఈజీగా పడిపోతాం. అర్థమైందా? ఏమర్థమైంది? ఆధ్యాత్మికంగా బలహీనపడితే పాపంలో ఈజీగా ఎవరేం చెప్పినా చేసేస్తాం. మనం ఏది చేయాలనుకుంటే అది చేసేస్తాం. అంటే మనకి శారీరకమైనటువంటి తృప్తినిచ్చేది ఏదైనా చేసేస్తాం. సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. ఇక మన మీద మనకు కంట్రోల్ ఏమీ ఉండదు. మన యొక్క అవయవాల మీద కానీ, దాన్ని ఏమంటారు, సెన్సెస్, మన సెన్సెస్, వీటి మీద మనకేం కంట్రోల్ ఉండదు. ఇక మనం అన్నీ కూడా కోల్పోతాం, బలహీన పడిపోతాం, ఇంకేదైనా కానీ చేసేస్తూ ఉంటాం. ఏ పాపంలోనైనా ఈజీగా పడిపోతూ ఉంటాం. సాతానుకి ఇదే అదును. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ సహోదరులారా, పాపములో పడినటువంటి వాడు దేవునితో తనకున్నటువంటి బంధాన్ని తెంచివేసుకుంటాడు, దేవునికి దూరం అవుతాడు. అదేవిధంగా ఆధ్యాత్మికంగా బలహీన పడుతూ ఉంటాడు. దేవుని యొక్క సమక్షం నుండి మనల్ని మనమే గెంటి వేసుకుంటూ ఉంటాం. కాబట్టి జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సాతాను ఆది నుండి ఈనాటి వరకు మనకు ఎరవేస్తూనే ఉన్నారు, మనం దాంట్లో పడుతూనే ఉన్నాం. ఆది కాండంలో మొట్టమొదటిగా మనం చూస్తే ప్రియ సహోదరులారా, మొట్టమొదటిగా దేవునికి ఈ యొక్క మానవ జాతికి సాతాను వేసినటువంటి ఎర ఏంటిది? అవిధేయత. ఏంటది? చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. నిన్న ప్రసంగం చెప్తూ నేను చెప్పాను, పండు తినడము పాపం కాదు, దేవునికి అవిధేయతను చూపటము పాపం. అవ్వాదాములు ఈ పాపంలోనే పడిపోయారు. వాక్యాన్ని మనం చదివితే ఆదికాండం 3వ అధ్యాయము 10వ వచనంలో ఏం జరుగుతుంది? అంతటా మానవుడు, అమ్మా మరి మైక్లో చదవండి ఎవరన్నా, నాకు చెవులు వినపట్లేదు సరిగా. అంతటా మానవుడు తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని నేను దిశములతో ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అనెను. నీవు దిశములతో నుంటివని మీ నీకెవరు అడుగుల చప్పుడు వింటిని గనుక నేను సిగ్గుతో వెళ్ళి దాగుకొంటిని. ప్రైజ్ ద లార్డ్. దేవునికి అవిధేయించారు. దేవుడు చెప్పాడు ఏమని? ఇదిగో మీరు ఏ పండు అయినా తినండి, కానీ ఇది తోటల నడుములో ఉన్నటువంటి ఈ చెట్టు పండు మాత్రము, అమ్మా ఏమన్నారు? ఈ చెట్టు పండు మాత్రము తినవద్దు అన్నారు. దేవుడు చెప్పిన మాట వినాలి కదా. దేవుని యొక్క చిత్తాన్ని అవిధేయించినటువంటి అవ్వాదాములకి వచ్చినటువంటి పాపము ఇదిగో. ఈ యొక్క అవిధేయత వల్ల వాళ్ళు పాపములో పడిపోయారు. తద్వారా సిగ్గుతోనూ భయంతోనూ దేవుని యొక్క సమక్షం నుండి దూరంగా వెళ్ళి దాక్కున్నారు. ఏం చేశారు? ప్రైజ్ ద లార్డ్. దేవునికి అవిధేయించి పాపం చేసేటువంటి వారందరం కూడా ఇదే కోవలోనికి వెళ్తాం. ఏం చేస్తాము? భయపడుతూ ఉంటాం, సిగ్గుతో దూరంగా వెళ్ళి, దేవునికి దూరంగా వెళ్ళి దేవుని యొక్క సమక్షంలో నుంచి మనం బయటికి వెళ్ళిపోతూ ఉంటాం. అవిధేయత. నా ఇష్టం వచ్చింది చేయటం కాదు, నాకు నచ్చింది మాత్రం చేయటం కాదు. దేవుని బిడ్డలు చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని దానిని మనము చేయటానికి ప్రయత్నము చేయాలి. ప్రైజ్ ద లార్డ్.
గట్టిగా చెప్దాం, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏం చేయాలి? నా యొక్క ఇష్టాన్ని చేయటం కాదు, నా యొక్క ఇష్టానుసారంగా నేను వెళ్ళిపోవటం కాదు, నేను మంచి అనుకున్నది చేసుకుంటూ పోవటం కాదు. దేవుని యొక్క చిత్తం ఏంటి, దేవుడు నా నుండి ఏం కోరుతున్నాడు, ఎటువంటి జీవితాన్ని కోరుతున్నాడు, ఎలాగ ఉండాలని దేవుడు కోరుతున్నాడు, దానిని చేయడానికి నేను ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ప్రార్థనలో ఉండాలి, దేవాలయానికి వెళ్ళాలి, దేవుణ్ణి ప్రార్థన చేస్తూ దేవునితో నువ్వు బంధాన్ని బలపరుచుకుంటే దేవుని యొక్క చిత్తం ఏంటో నీకు తెలుస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు సహవాసం చేయాల్సింది దేవునితో కానీ వేరే వాళ్ళతో కాదు. వేరే వాళ్ళతో సహవాసం చేస్తే సాతానుతో సహవాసం చేసినట్టే. ఏమవుద్ది అప్పుడు? సాతాను చెప్పొద్దు, ఇదిగో నువ్వు గుడికి వెళ్తే నీకు మంచి జరుగుతాయి అని ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పారు? ఆదివారం గుడికి వెళ్తే నీకు దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయని ఎవరు చెప్పారు నీకు? నువ్వు పనికి వెళ్తే చక్కగా 200, 300, 500 వస్తాయి కదా. గుడికి వెళ్తే నీకేం వస్తాయి? ఓ 10 రూపాయలు, 20 రూపాయలు చందా మళ్ళీ నువ్వే ఎదురయ్యాలి. కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆదివారం గుడి మానేసి, ప్రార్థన మానేసి ఏం చేయాలి? నువ్వు నీకు లాభసాటమైనటువంటి పని చేసుకోవడానికి నువ్వు ప్రయత్నము చెయ్యి అని ఎవరు చెప్తారు? సైతాను వేరే వాళ్ళ రూపంలో, ఎవరి రూపంలోనూ చెప్పుద్ది. కాబట్టి దయచేసి దేవుని యొక్క సహవాసంలో ఉండండి, దేవునితో ప్రార్థనలో ఉండండి. దేవుని యొక్క సహవాసంలో ఉన్నటువంటి వారికి దేవుని యొక్క ప్రణాళికలు అర్థమవుతాయి. దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నారో మనకి తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరత ఉంది. మనం దేవునితో సహవాసం చేయకుండా వేరే మనుషుల ఈ లోకపరమైనటువంటి సహవాసంలో మనం ఉన్నామంటే తర్వాత పాపంలో పడతాము. పాపంలో పడిన తర్వాత అవ్వాదములాగా నీ యొక్క అడుగుల చప్పుడు విని మనం కూడా ఏం చేస్తాం? వెళ్ళి దాక్కోవాల్సి వస్తుంది. సమాజము నుండి, అదేవిధంగా దేవుని నుండి మనం దాక్కోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని దేవుని యొక్క చిత్తానికి విధేయించి జీవించడానికి ప్రయత్నము చేద్దాం. ఇక రెండవదిగా ప్రియ సహోదరులారా, అసూయ మరియు ద్వేషం. దేవుని దగ్గర నుండి మనల్ని వేరు చేసేటువంటిది ఏదైనా ఉంది అంటే రెండవది మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అసూయ, ద్వేషం. ఎవరు చెప్పండి? ఎవరు ఈ అసూయ ద్వేషాలతో పాపం చేశారు? అమ్మా అర్థం కాల. కయ్యను, ఆబేలు. వెరీ గుడ్. ఈ యొక్క సాతాను వేసినటువంటి రెండవ ఎర అసూయ, ద్వేషము. తమ్ముడే కదా, తమ్ముడైనటువంటి హేబేలు మీద అసూయ, పగ, ద్వేషాలతో రగిలిపోయాడు. మన వాక్యాన్ని చదువుకుంటే 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మంచి పనులు చేసినచో తల ఎత్తుకొని తిరగగలవు, చెడు పని చేసినచో పాపము వచ్చి వాకిట పొంచియుండి నీ వాకిట పొంచియుండి నిన్ను మృంగజూచును కాని నీవు దానిని అణగద్రొక్కవలెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చాలా స్పష్టంగా మనకి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏమని? కయ్యను యొక్క జీవితంలోని బట్టి కయ్యను తన యొక్క తమ్ముడైనటువంటి ఏబేలు మీద అసూయ, పగ అనేటువంటి ఎరను సాతాను వేస్తే దానిని జయించలేక, ఎదుర్కొనలేక మర్డర్ చేశాడు. అదేవిధంగా దేవుని యొక్క కృపను తను కోల్పోవటం జరిగింది. వాక్యం మనకు చెప్తుంది ఏమని? మంచి పనులు చేసినచో తల ఎత్తుకొని హలో ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మంచి పని చేస్తే తల ఎత్తుకొని తిరగలవు. దొంగతనం చేస్తే తల ఎత్తుకొని తిరుగుతారా? అలవాటు అయిపోయినాడు ఇంకేం చేయలేదులే. కానీ మామూలుగా ఎప్పుడు దొంగతనం చేయకుండా ఒకసారి దొంగతనం చేసినాడు ఏం చేస్తాడు? దొంగ తన భయం వల్ల, తనకున్నటువంటి టెన్షన్ వల్ల దొరికిపోతాడు. తాగేవాడు ఏం చేస్తాడు? తాగేవాడు తలెత్తుకుని తిరుగుతాడా? తాగినంతసేపు బాగా తలెత్తుకుని తిరుగుతాడు రోడ్ల మీద. అట్లా మామూలుగా ఈ వీరంగం చేస్తూ ఉంటారు. దిగిపోయిన తర్వాత చక్కగా ఇంట్లో ముడుచుకొని మూలలో కూర్చుంటారు, సైలెంట్గా ఉంటారు. మంచి పనులు చేసినటువంటి వాడు ఎవడైనా కానీ తలెత్తుకునే ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
మంచి పనులు చేసేటువంటి వాడు ఎవడైనా కానీ తల ఎత్తుకునే తిరగలడు. కానీ ప్రభు యొక్క వాక్యం తెలియజేస్తుంది, దుష్ట పనులు చెడు పనులు చేసేటువంటి వాడు ఎప్పుడు కూడా తలదించుకునే ఉండాల్సినటువంటి అవసరత ఉంది. వాక్యం చెప్తుంది మనకి, పాపము వచ్చి చెడు పని చేసినచో పాపం వచ్చి వాకిట పొంచి ఉండి నిన్ను మృంగాలని చూస్తూ ఉంటుంది. శోధన అనేటువంటిది, పాపం అనేటువంటిది నిన్నెప్పుడు కూడా మృంగటానికి, నాశనం చేయడానికి చూస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు దాన్ని ఎదుర్కోవడానికి, జయించడానికి కృతనిశ్చయుడవై ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. కయీను ఇంటి ఎదురుగా కోపము, అసూయ, పగ, ద్వేషం అనేటువంటి పాపము ఎదురు చూస్తుంది. కయీను దాన్ని ఎదుర్కోలేకపోయాడు, దాన్ని జయించలేకపోయాడు. ఏం చేశాడు? ఆ యొక్క పాపంలోనే పడిపోయాడు. తన యొక్క తమ్ముడైనటువంటి హేబేలును హత్య చేశాడు. తద్వారా దేవునికిను అదేవిధంగా తన యొక్క తమ్ముడికి, తన యొక్క సంఘానికి కూడా ఆయన దూరం అవటం జరిగింది. పాపము ఈ విధంగా నిన్ను దేవునికి దూరం చేస్తుంది, సంఘానికి దూరం చేస్తుంది, నీ కుటుంబ సభ్యులకు దూరం చేస్తుంది, నీతో ఉన్నటువంటి వారికి దూరం చేస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో నీ చుట్టూరు కూడా పాపము ఎప్పుడు నిన్ను గర్జించేటువంటి సింహం వల్లే నిన్ను ఎప్పుడు కబలించుదామని ఎదురు చూస్తూ ఉంటుంది. సాతాను ఎప్పుడు గర్జించేటువంటి సింహం వల్లే నిన్ను ఎప్పుడు కబలించుదామని ఎదురు చూస్తూ ఉంటుంది, నిన్ను నాశనం చేయడానికే. పాపం చేసిన వాడికి వచ్చేటువంటి జీతం ఏంటి? మరణమే. ఇంకా వేరేటువంటి జీతం ఏమి లేదు, వేరేటువంటి ఏమి ఇవ్వరు. ఇంకా పాపము చేసినటువంటి వాడికి, పాపం చేస్తూ పోతున్నటువంటి వాడికి చివరన దక్కేటువంటి ప్రతిఫలము లేకపోతే జీతము ఏంటి అంటే మరణమే. ఈ మరణానికి నిన్ను భాగస్థులు చేయాలని, ఈ మరణానికి నిన్ను తోసివేయాలని సాతాను ఎప్పుడు కూడా ప్రయత్నము చేస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పాపమును నాశనం చేయడానికి చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క కృపతో నువ్వు దాన్ని జయించడానికి ప్రయత్నం చేయాలని ప్రభు ఈ రోజున మనందరికి కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక మూడవదిగా ప్రియ సహోదరులారా, సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయము 10, 19, 23 వచనాలు చదవండి. సమూయేలు మొదటి గ్రంథము. అంతటా ప్రభు దివ్యవాణి సౌలు రాజును చేసినందుకు విచారించున్నది. సరిగా చదవండి. సౌలును రాజును చేసినందుకు విచారించుచున్నాను. అతడు నన్ను లెక్క చేయక నా ఆజ్ఞను ధిక్కరించెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడే కదా సౌలును రాజుగా ఎంచుకున్నాడు. దేవుడు సౌలును ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఎంచుకొని ఆయనను దీవించాడు. దేవుని యొక్క ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నటువంటి సౌలు ఉండే కొద్దీ తనలో ఒక పాపం అనేటువంటిది, సౌలు నాశనానికి తగినటువంటి ఎర అనేటువంటిది బయలుదేరింది. ఏంటది? సౌలు నాశనానికి మూల కారణం ఏంటి? సౌలు నాశనానికి మూల పాపము ఏంటి అంటే గర్వం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒకసారి 21వ వచనం చదవమ్మా. సమూయేలు మొదటి గ్రంథమే 15వ అధ్యాయం 21వ వచనం. ప్రజలు దోపుడు శక్తి నుండి శాపం పాలు కావలసిన మేలు ఎడ్లను, గొర్రెలను మిగిల్చుకొనిన మాట నిజమే. కాని గిల్గాలు వద్ద నీ దేవుడైన యావేకు, నీ దేవుడైన యావేకు, గిల్గాలు వద్ద సౌలు అంటూ ఉన్నాడు సమూయేలు ప్రవక్తతో, గిల్గాలు వద్ద నీ దేవుడైన యావేకు ఏమంటున్నాడు? ఎవరంటున్నారు? సౌలు అంటున్నాడు. సౌలు దేవుని ప్రజలకు రాజుగా ఉండడానికి ఎన్నుకొనబడినటువంటి, దేవుడే స్వయంగా ఎన్నుకొని అభిషేకించినటువంటి వాడు, దీవించినటువంటి వాడు. అటువంటి సౌలు కళ్ళు నెత్తి మీదకెక్కి గర్వముతో, అహంకారంతో ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు చూసారా?
సమూవేలు చెప్పాడు, వారించాడు. ఇదిగో బాబు, నువ్వు అమలేకీయులతో యుద్ధం చేశావు, చేసిన తర్వాత దేవుడు చెప్పాడు వాళ్ళ యొక్క సమస్తాన్ని నువ్వు నాశనం చేసి రావాలని చెప్పాడు. సౌలు ఏం చేశాడు? బాగున్నాయి అని చెప్పేసి గొర్రెల్ని మేకలన్నిటిని తోలుకొని వచ్చాడు తన దగ్గర ఉంచుకుందామని. దేవుడు దాన్ని చూసి నువ్వు వాళ్ళ యొక్క సొత్తుని తీసుకొచ్చావని చెప్పి సమూవేలు ప్రవక్త ద్వారా చెప్పినప్పుడు సౌలు దాన్ని సమర్థించుకుంటూ దేవుడితో అంటూ ఉన్నాడు, సమూవేలుతో అంటూ ఉన్నాడు, నేనేమైనా కావాలని తెచ్చుకున్నానా ఏంటి? నీ దేవుడికి బలి అర్పించడానికి తీసుకుని వచ్చా. ఏమని నీ దేవునికి బలి అర్పించడానికి తీసుకుని వచ్చానని చెప్తూ ఉన్నాడు. 23వ వచనం చదవండి. తిరుగుబాటు సోదే గర్వము విగ్రహములను పూజించుట వంటిది. నీవు యావే మాట తోసివేసితివి కనుక యావే నీ రాచరికమును త్రోసివేసెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సౌలు కళ్ళు నెత్తికెక్కాయి. గర్వము, అహంకారం అనేటువంటిది తన యొక్క మనస్సులో బలంగా తిష్ట వేసుకొని కూర్చుంది. వాక్యం మనకు తెలియజేస్తా ఉంది, గర్వము పతనమునకు దారి తీస్తుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సౌలు యొక్క రాచరికము ముగిసిపోవడానికి, అంతమవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే అతను గర్వముతో విర్రవీగాడు. కాబట్టి ఏమంటూ ఉన్నాడు? నీ దేవునికి బలి అర్పించడానికే కదా నేను అవన్నీ కూడా తీసుకొని వచ్చాను. శ్రేష్టమైనటువంటి వారిని తీసుకొని వచ్చి గిల్గాలులో నేను అర్పించడానికి, బలి అర్పించడానికే కదా తీసుకొని వచ్చానని చెప్పి నీ దేవుని ఇటువంటి మాటలను మాట్లాడేటువంటి సౌలును దేవుడు ఇదిగో తన యొక్క రాచరికం నుండి తొలగిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన పతనమునకు ముందు గర్వము నడుస్తుంది. నువ్వు గర్వంతో, అహంకారంతో విర్రవీగుతున్నావంటే నువ్వు సాతానుకు దాసోహం అయిపోయినట్లే. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, సౌలు మర్చిపోయినట్లుగా నువ్వు నేను, మనలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా మర్చిపోవద్దు. ఏంటది? నీకు మంచి ఉద్యోగం వచ్చినా, ఆస్తిపాస్తులున్నా, డబ్బులున్నా, ఇంకా పదవులున్నా, ఏమున్నా కానీ, ఆరోగ్యం ఉన్నా, చివరికి నువ్వు జీవిస్తున్నా కానీ అది ఎవరి కృప? వెరీ గుడ్. ఇది మర్చిపోయిన వాడు మాత్రం గర్వంతో, అహంకారంతో విర్రవీగుతాడు. నేను ఫాదర్ గారిని అయినా, నాకు ఇంకా ఏదున్నా, ఏం చేసినా అదంతా కూడా ఎవరి కృప? నాదేమి లేదు, నాదేమి కాదు కూడా. అదేవిధంగా మనలో ఉన్నటువంటి ఎవరమైనా కానీ, మనకి ఏమున్నా, ఆస్తి ఉన్నా, అంతస్తులున్నా, సంఘంలో పేరు ప్రతిష్టలున్నా, అన్నీ కూడా దేవుని యొక్క కృపని ఎవరైతే మర్చిపోతారో అతడు కూడా సౌలులాగా దేవుని యొక్క అనుగ్రహాన్ని కోల్పోతారు. మన యొక్క వినాశనాన్ని మనమే కొని తెచ్చుకున్నట్లు లెక్క. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గర్వాత్ములుగా జీవించటము దేవునికి ఇష్టము లేనటువంటి లక్షణం. గర్వము అనేటువంటిది దేవునికి బహు కడు దూరంగా ఉండేటువంటి లక్షణం. కాబట్టి గర్వాత్ములుగా ఉండకండి. నీకున్నటువంటి దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి, దేవునికి వందనాలు చెల్లించండి. దేవుడు నీ యొక్క తగ్గింపుతనాన్ని బట్టి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఇక 4వది ప్రియ సహోదరి సహోదరులారా, వ్యభిచారము మరియు అధికార దుర్వినియోగం. ఈ మాటలు, ఈ పాపాలు చూస్తే ఎవరు గుర్తొస్తారు మనకి? దావీదు గుర్తొస్తాడు. తర్వాత ఎవరు గుర్తొస్తారు? సరే, సమూయేలు 2వ గ్రంథంలో 11వ అధ్యాయంలో మనం చదువుతాము. దావీదు దేవునికి వ్యతిరేకంగా పాపం. దావీదుని గురించి పరిశుద్ధ గ్రంథం మనకు చెప్పేటువంటి మాట ఏంటి? దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అంట. అంటే దేవుని యొక్క హృదయానికి చాలా దగ్గరగా జీవించినటువంటి వాడు. అయితే దేవునికి దగ్గరగా జీవించినటువంటి వాడు కాబట్టి పాపం చేయకుండా ఉన్నాడా అంటే కాదు. ఆయన కూడా పాపానికి లొంగిపోయినటువంటి వాడే. ఏం పాపం చేశాడు? వ్యభిచారం చేశాడు. దాని కారణంగా తన యొక్క భర్త అయినటువంటి ఆ యొక్క ఉరియాను కూడా చంపించి వేశాడు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తనల గ్రంథంలో 31వ కీర్తన 3వ వచనం మనం చదివితే మనకు ఒక విషయం అర్థమవుతూ ఉంటుంది. 32వ అధ్యాయం 3వ వచనం చదవండి.
నేను నా తప్పును ఒప్పుకొనగా నేను నా తప్పును ఒప్పుకొనక మౌనముగా ఉన్నప్పుడు దినమంతయు నిట్టూర్పులు విడుచుచు కృంగి కృషించితిని. ఎవరి మాటలు ఇవి? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరు గట్టిగా చెప్దాం ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి, అందరు గట్టిగా వినిపించేటట్టు. నా చెవులు వినిపట్ల, చెవుల్లో. వెరీ గుడ్. చదవండి, మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా, తొందరగా. నేను నా తప్పును ఒప్పుకొనక మౌనముగా ఉన్నప్పుడు. అమ్మా వినండి, నేను నా తప్పును ఒప్పుకొనక మౌనంగా ఉన్నప్పుడు దినమంతయు నిట్టూర్పులు విడుచుచు కృంగి కృషించితిని. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ మాటలు ఏమైనా అర్థమయ్యాయా? దావీదు చెప్తూ ఉన్నారు, నేను నా తప్పులను ఒప్పుకోకుండా ఉన్నటువంటి సమయంలో ఏమవుతూ ఉన్నాడంట? రోజంతా కూడా దిగాలుగా ఉంటూ ఉన్నాడు. దిగాలుగా ఉండి ఏమవుతూ ఉన్నాడు? కృంగి కృషించిపోతా ఉన్నాడు. ఇంగ్లీష్లో అయితే ఇంకా బాగుంటుంది. మై బోన్స్ ఆర్ బ్రోకెన్ అని చెప్పి ఇంగ్లీష్లో ఉంటుంది. ఐఎమ్ వేస్టింగ్ మై డే అని చెప్పి ఉంటుంది. నేను కృంగి కృషించిపోతున్నా. ప్రైజ్ ద లార్డ్. ఇదిగో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఎవడు రక్షించబడతాడో అన్నటువంటి దాని గురించి దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎవడైతే తన యొక్క పాపములను ఒప్పుకుంటాడో వాడు రక్షింపబడును. దావీదు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను నా యొక్క పాపములను ఒప్పుకోకుండా ఎప్పుడైతే మౌనంగా ఉన్నానో అప్పుడు నేను కృంగి కృషించిపోయాను అని. నువ్వు చేసినటువంటి తప్పేంటో నీకు తెలుసు కదా? తెలుసా తెలీదా? అమ్మా తెలుసా తెలీదా? అసలు పాపాలు చేస్తున్నారా మీరు? పాపాలు చేస్తున్నారా? పాపం అంటే ఏమైనా తెలుసా మీకు? మనకు సంబంధం లేదా? అమ్మా పాపం అంటే ఏమైనా తెలుసా? అసలు సంబంధం లేదా? ఏంటి అలా చూస్తున్నారు? పాపం అంటే ఏం తెలీదా? పాపం అంటే ఏం తెలీదా? క్రీస్తురాజు చెప్పు, క్రీస్తురాజు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే. ఏంటి ఆజ్ఞ? అమ్మా అదే ఆ దేవుని మాట ఏంటో చెప్పండి. ఏయ్ చెప్పండి. పాపానికి మనకేం సంబంధం లేదు. చెప్పండి, ఆ మాట అన్నా చెప్పండి. పాపానికి నాకు సంబంధం లేదు. చెప్పండి గట్టిగా, ఏదో ఒకటి చెప్పండి. పాపానికి నాకు సంబంధం లేదు అని చెప్పండి. లేదుగా, లేదు. మనందరం కూడా పుణ్యాత్ములమే. ఇప్పుడు పోయామంటే డైరెక్ట్గా పరలోకమే. అబ్బా, కోరుకున్న వాళ్ళందరూ పరలోకంలోనే ఉంటారేమో, మిగతా వాళ్ళందరూ బయట. మిమ్మల్ని పర్మిషన్ అడిగి లోపలికి రావాల్సి వచ్చిందేమో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనకు తెలుసు మనం పాపాత్ములమే, మనం దుష్టులమే, మనం దౌర్భాగ్యులమే, దేవుణ్ణి బాధకు గురి చేస్తున్నటువంటి వాళ్ళమే. పాపము చేసినా కానీ ఇది పాపాన్ని గుర్తించలేనటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోయాం. ఏంటది? పాపము చేస్తూ ఉన్నా కానీ పాపము కాదు అనేటువంటి పాపాన్ని గుర్తించలేనటువంటి స్థితిలోనికి మనము వెళ్ళిపోయాం. అంటే పాపం అంటే ఏమిటో మనకు తెలియదు, ఎందుకంటే ఇది పాపం అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించట్లా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బూత్ మాట్లాడటం పాపం అని మన బుర్రలోకి ఎక్కదు. పాపం అంటే ఏంటంటే బూత్ మాట్లాడేది పాపం కాదు, ఎందుకంటే మనకు రోజు అది అలవాటు అయింది కాబట్టి, అందరూ ఆడుతున్నారు, మనం ఆడుతున్నాం కాబట్టి అది పాపంగా పరిగణించబడట్లే. ఏ మాత్రం ఇక పాపం కాదు అది. వేరే వాళ్ళ గురించి మాట్లాడటం పాపము చెప్పండి. వేరే వాళ్ళ యొక్క పేరు నాశనం చేయడం పాపము కాదు. వేరే వాళ్ళని తిట్టడం పాపము, వ్యభిచారం చేయడం పాపము, దొంగతనం చేయడం పాపము కాదు. కాదు కాదు కాదు. గుడికి లేటుగా రావటం పాపమేనా? గుడికి ఆదివారం దేవునికి మనం సమయం ఇవ్వకుండా మనం 500 రూపాయల కోసం పనికి వెళ్ళటం పాపమేనా? కాబట్టి చేయమాక, ఇటువంటి పనులు చేయమాక. కాబట్టి ప్రియ సహోదరులారా, వాక్యంలో మనం వింటూ ఉన్నాము. ఏమంటే దావీదుకి ఏమైందంట?
దావీదు ఏమైందంట, పాపములు ఒప్పుకొనకుండా ఎప్పుడైతే మౌనంగా ఉంటాడో ఆ రోజంతా ఆయన ఏమవుతున్నాడని కృంగి కృషించిపోతున్నాడు. మనం కూడా అంతే. మనం బయటికి చెప్పుకోలేకపోయినా పాపం చేసావంటే, పాపం చేస్తూ ఉన్నావంటే, పదే పదే చేసుకుంటూ పోతున్నావంటే నీవులో లోపలే కుళ్ళిపోతా ఉంటావు, బయటికి చెప్పలేవు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. బయటికి చెప్పలేకుండా ఆ పాపాన్ని ఒప్పుకోకుండా నువ్వు ఉన్నావు అంటే, కనీసం పాప సంకీర్తనన్నా చేయకుండా ఉన్నావంటే రోజుకి రోజు నువ్వు కుళ్ళిపోతూనే ఉంటావు. లోపల ఆధ్యాత్మికంగా బలహీన పడుతూనే ఉంటావు, దేవునికి దూరం అవుతూనే ఉంటావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ సహోదరులారా, కానీ తన యొక్క పాపమును ఒప్పుకున్నటువంటి దావీదుకి ఏమైంది? కీర్తన గ్రంథం 51వ కీర్తన మనం చదివితే మనకు అర్థమవుతుంది చాలా స్పష్టంగా. కీర్తన మొత్తం అంతా కూడా మనం చదివితే, ప్రభువా నీవు నా యొక్క పాపములను క్షమించేటువంటి దేవుడు అని చెప్పి సంతోషంగా ఆనందంగా ఇదిగో తన యొక్క పశ్చాత్తాపాన్ని అంతటిని కూడా దావీదు వెల్లడి చేస్తూ ఉంటారు. కీర్తన గ్రంథం 51వ కీర్తన తర్వాత చదువుకోండి. మొట్టమొదటి వాక్యం చదువు. ప్రభు స్థిరమైన నీ ప్రేమతో నన్ను కరుణింపుము. 17వ వచనం చదువు. దేవా నేను అర్పించు బలి పశ్చాత్తాప పూరితమును వినయాన్వితమైనటువంటి హృదయమే, విరిగి నలిగినటువంటి వినయాన్వితమైనటువంటి హృదయమును నీవు అనాదరము చేయవు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తర్వాత పాపము, తర్వాత సాతాను మనకి ఎరేసి పెట్టి ఇంకో పాపం ఏంటంటే అత్యాశ, లేకపోతే దురాశ దుఃఖానికి చేటు, దురాశ వినాశనానికి చేటు. దురాశ అనగానే లేకపోతే అత్యాశ అనగానే బైబిల్లో మనకు ఎవరు గుర్తొస్తారు అమ్మా? గెహాజీ గుర్తొస్తారు, తర్వాత చాలా మంది గుర్తొస్తారు. నూతన నిబంధనలో యూదా ఇస్కరియోతు. వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభువుని 30 వెండి నాణాలకి అమ్మివేసినటువంటి వాడు యేసు ప్రభువుతోనే ఉన్నాడు. యేసు ప్రభువుతోనే 3 సంవత్సరాలు గడిపాడు. కానీ చివరికి వచ్చేసరికి 30 వెండి నాణాలకు ఆశపడి ఏం చేశాడు? యేసు ప్రభువుని. మనం కూడా అట్లాగే. ప్రైజ్ ద లార్డ్. అమ్మ చేతుల పైకి ఎత్తండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 500 కోసం ఆదివారం ప్రార్థన వదిలేసి, 500 కూడా కాదు, 200 కోసం ఆదివారం ప్రార్థన వదిలేసి జంప్ ఎక్కడికి? మినపతీతకి, లేకపోతే వేరుశనగ తీతకి. 200 కోసం ఆదివారం ప్రార్థన వదిలేసి జంప్. యూదా ఇస్కరియోతు కూడా అట్టాగే చేశాడు. 3 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగి అన్నీ చేసి ఆ 30 వెండి నాణాల కోసం యేసు ప్రభుని, రక్షకుడైనటువంటి యేసు ప్రభుని ఏం చేశాడు? యేసు ప్రభుని. ఉదాహరణలు చాలా ఉంటాయి. మనము ఈ విధంగా అత్యాశకు పోయి లేకపోతే దురాశకు పోయి మన యేసు ప్రభుని, దేవుణ్ణి మాత్రమే కాదు, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళని, మన అన్నదమ్ముల్ని, మన ప్రేమించిన వాళ్ళని, మన స్నేహితుల్ని, మన ఫ్రెండ్స్ని అందరినీ కూడా ముంచేసేటువంటి పనులు మనం చాలానే, చెప్పండి అమ్మా, చేస్తున్నావా? చేయట్లేదా? చేస్తాం. మన స్వార్థం కోసము మనము అనేక మందిని ముంచేసేటువంటి పనులు చాలానే చేస్తున్నాం మనం. అత్యాశ, దురాశ. 100 రూపాయలు ఇస్తావంటే పనికి వస్తావంటే ఈరోజు వస్తావంటావు, రేపొద్దున 200 ఇస్తామని పనికి వస్తామంటే ఆడికి వెళ్ళిపోతాం. మన దగ్గర నిలకడ, విశ్వసనీయత లేదు. మనల్ని ఎవడో నమ్మట్లే ఈరోజు. మనుషుల్ని ఎవరన్నా నమ్ముతున్నారా? కుక్కల్ని, పిల్లుల్ని, కోళ్ళని, చివరికి పాములన్నా నమ్ముతున్నారు, కానీ మనుషులు నమ్ముతున్నారు? ఎవరన్నా నమ్ముతున్నారా? అమ్మ నమ్మేవాళ్ళు మమ్మల్ని నమ్ముతున్నారండి అని చేతులు ఎత్తండి. ఎవరన్నా ధైర్యంగా నేను నమ్మకస్తుండండి, నన్ను నమ్ముతారండి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. క్రీస్తురాజు నమ్ముతారంట. పక్క నుండి చెయ్యెత్తాడు కానీ నేనే చూడలేదు, సారీ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయ్యా అందరు చేతులు ఎత్తారు, ఇప్పుడు మామూలుగా చేతులు ఎత్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నమ్ముతున్నారా? మనల్ని నమ్ముతున్నారా? నమ్మట్లే. మనకు బదులు మనుషుల్ని పెంచుకోవడానికి బదులు పిల్లుల్ని, కుక్కల్ని, కోతుల్ని, గాడిదల్ని, గేదెల్ని, కోళ్ళని, బల్లుల్ని, ఎలకల్ని, చుంచుల్ని, చివరికి పాముల్ని కూడా పెంచుకుంటున్నారు, కానీ మనుషుల్ని మాత్రం దగ్గరికి
అటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాం మనం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నమ్మకమైనటువంటి విశ్వాసపూరితమైన విశ్వసనీయులుగా మనం జీవించటం అలవాటు చేసుకోవాలి. కొంచెమైనా మనము ఆ నమ్మకాన్ని తిరిగి పొందడానికి మనం కొంచెమైన ప్రయత్నము చేయాలి. ఇదిగో సాతాను నిన్ను ఎరవేసి, ఇదిగో వెన్నుపోటు పడవరా, పర్లేదు, ఏం కాదు, నువ్వు నమ్మకాన్ని నిలుపుకోకపోయినా పర్లేదు, ఎవడు పట్టించుకుంటాడులే, ఈ రోజుల్లో ఎవరు పట్టించుకుంటారులే అని చెప్పి మనలను నాశనం చేయడానికి సాతాను అనేకమైనటువంటి ఎర్రను వేస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. యేసు ప్రభుని ఆనాడు యూదా ఇస్కరియోతు చేశాడు. ఈ రోజున నువ్వు యేసు ప్రభుని కాకుండా మన ప్రక్కన ఉన్న వాళ్ళని, మన కుటుంబ సభ్యుల్ని, మనతో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఈ విధంగానే మోసము చేస్తూ ఉన్నాం, అత్యాశకు పోయి. కాబట్టి జాగ్రత్త వహించండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక చివరిగా 2 మాటలు చెప్పి ముగిస్తా. అన్నిటికంటే అపాయకరమైనటువంటి పాపం ఏంటో తెలుసా? అన్నిటికంటే, ఇప్పుడు చెప్పాను, ఇవన్నీ కూడా ముఖ్యమే, వీటన్నిటి నుండి మనం జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటికంటే అపాయకరమైనటువంటి పాపం ఏంటో తెలుసా? చెప్పండి. చేసిన తప్పుని, వెరీ గుడ్, గట్టిగా చప్పలు కొట్టండి అందరూ. పాపాత్ములు ఎవర్రా అంటే పక్కన వాళ్ళని చూపిస్తాం, కానీ నేను పాపాత్మునని చెప్పేది ఎవరన్నా చెప్తారా? ఇందాక పాపం అంటే ఏంటో మాకేం సంబంధం లేదన్నట్టు పైకి చూస్తున్నారు. ఎక్కడ యేసు ప్రభు పాపాత్ముడు, ఆయన శిలువ మీద ఎక్కడన్నట్టు ఆయన చూస్తున్నారు తలకాయలు పైకెత్తి. మనలో పాపాత్ములు ప్రియ సహోదరి సహోదరులారా, రోమీలోకి రాయబడినటువంటి లేఖ 6వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. చదవండి. ఏలైనా పాపము యొక్క వేతనము మరణము, దేవుని యొక్క కృపానుగ్రహము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు శాశ్వత జీవము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనము చదవండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనం. ఎవడును చనిపోవుట వలనను నాకు సంతోషము కలుగదు, కనుక మీరు మీ పాపముల నుండి వైదొలగి బ్రతుకుడు. ఇది యావే ప్రభు అయినటువంటి నా వాక్కు. మనము సామెతల గ్రంథంలో కూడా చదువుతాం, ఏమని? దుష్టుడు చనిపోవటం వల్ల నాకు ప్రీతి కలుగునా. ఎవడైతే తన యొక్క పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడతాడో వాడిని బట్టి నేను ఆనందిస్తానని దేవుని వాక్యం మనకు చెప్తుంది. కాబట్టి నువ్వు పాపములను ఒప్పుకోకుండా ఇట్లాగే ఈ మురికిలోనే, ఇట్లానే ఈ దరిద్రంలోనే, ఇట్లానే బ్రతుకుతానంటే ఏదో ఒక రోజు మనం చచ్చిపోతామా లేదా? ఏమా, దీనికి కూడా సమాధానం లేదు మీ దగ్గర. సంజీవని ఏమైనా తాగారా? సంజీవని ఏమైనా తాగారా? ఉంటే నాకు కూడా తీసుకురండి. మీరేం సమాధానం చెప్పట్లా, అందుకే నాకు డౌట్ వచ్చింది. సంజీవని ఏమన్నా మీ దగ్గర ఉండి సీక్రెట్గా తాగి ఉంటే పాత కోరికలు సంఘస్థులు నాకు కూడా కొంచెం తీసుకొచ్చి ఇవ్వండి, లేదంటే సమాధానం చెప్పండి. ఏదో ఒక రోజు మనం మరణిస్తాం కదా. కాబట్టి మరణించిన తర్వాత మన గమ్యం ఏమై ఉందో మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. పాపములను ఒప్పుకొనటువంటి వాడు దేవుని యొక్క శిక్ష నుంచి తప్పించుకోలేడు. ఎవడైతే తన యొక్క పాపములను ఒప్పుకుంటాడో దేవుని యొక్క శిక్షను తప్పించుకొని దైవరాజ్యానికి పాత్రుడు అవుతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలంలో ఏదో 40 రోజులు వచ్చాయి వెళ్ళిపోయాయి అన్నట్టు కాకుండా, ఈ గంట సేపు ప్రార్థనలో పాల్గొన్నామని కాకుండా, ఇది కాదు. కానీ మన యొక్క ఆత్మలను మనము శుద్ధి చేసుకొని పాపమును విడిచిపెట్టి దేవునికి దగ్గరగా కావడానికి ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నం చేయాలి. మనందరికీ తెలుసు మనం పాపాత్ములమే, మనందరం కూడా పాపాత్ములమే. అక్కడ ఒక వాక్యం రాశారు చూడండి, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను దేవుడు ఇప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు తప్పు చేసినా పాపం చేసినా ప్రేమిస్తున్నాడు. ఎందుకు? ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణంలో ఆయన దగ్గరకు తిరిగి వస్తావని. అది దేవుని యొక్క ప్రేమ.
ఆ ప్రేమను అర్థం చేసుకొని మన జీవితం ముగిసిపోకముందే మనం దేవుని దగ్గరకు తిరిగి రావాలి. చచ్చిపోయిన తర్వాత ఇంక చేసేది ఏముండదు. చనిపోకముందే, మన జీవితం ముగియక ముందే మన యొక్క పాపములను ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో దేవుని చెంతకు వస్తే ఆ ప్రభుని యొక్క కృపను మనందరం కూడా పొందగలుగుతాం. ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండాలని వేడుకుంటూ దేవుని యొక్క అనుగ్రహాల కోసం ప్రార్థన చేద్దాం. ప్రభు మనందరినీ దీవించును గాక. ఆమేన్. అందరం కూడా ఒక నిమిషం మోకరించి మీకున్నటువంటి అవసరాలన్నింటినీ ప్రభు ముందు ఉంచుకోండి. మరీ ముఖ్యంగా మన యొక్క జీవితము స్థిరపడాలని, మన కుటుంబము బాగుపడాలని, మన కుటుంబము సరైనటువంటి త్రోవలో, దేవుని యొక్క త్రోవలో నడుస్తూ దేవుని యొక్క కృపకు పాత్రలు కావాలని అందరం కూడా భక్తి విశ్వాసంతో ఒక్క నిమిషం చేతులు జోడించి మీ యొక్క విన్నపాలన్నింటినీ కూడా మౌనంగా ప్రభు వద్ద ఉంచండి. ప్రార్థన చేయండి. నీ కుటుంబం కొరకు, నీ కొరకు ప్రార్థన చేసి యేసయ్య తన యొక్క దీవెన ఆశీర్వాదాలను నీ కుటుంబం పైన హేరాళంగా కృపరించమని ప్రార్థన చేసుకోండి. నీ కష్టం ఏదైనా, బాధ ఏదైనా, వ్యాధి ఏదైనా, నీకు శ్రమ ఏదైనా, అన్నిటి నుండి కూడా ప్రభు నీకు విడుదల దయచేయమని ప్రార్థన చేయండి. విశ్వాసంతో నీవు అడుగు, దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మరీ ముఖ్యంగా మనం జీవిస్తున్నటువంటి, దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి జీవితాన్ని సరిచేసుకుని దేవునికి దగ్గర అయ్యేటువంటి కృపను దయచేయమని ప్రార్థన చేసుకోండి. దయగల సర్వేశ్వర, కృప కలిగిన మా తండ్రి, ఈ నీ బిడ్డలు విశ్వాసంతో నీ చెంతకు తీసుకుని వచ్చినటువంటి విన్నపాలను, మనవులను దీవించి ఆశ్రయించమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా, మా ఆధారము నీవే, మా బలము నీవే, మా ధైర్యము నీవే, మా స్వాస్థ్యము నీవే, సమస్తము నీవే. ఇక్కడ చేరి ప్రార్థిస్తున్న బిడ్డలందరి పైన ఈ యొక్క ఆశీర్వాదాలను హేరాళంగా కృమ్మరించండి. వీరి యొక్క కుటుంబాలను దీవించండి. అందరికీ ఆరోగ్యమును, శాంతిని, సమాధానమును, సంతోషమును, సఖ్యతను, కుటుంబంలో సమృద్ధిని వసకమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ బిడ్డలమైనటువంటి మేమందరము నీవే నిజదేవుడవు, సత్యవంతుడవు, నీతివంతుడవు, ప్రేమామయుడవు అని తెలుసుకొని మేమందరం కూడా పాపమును విడినాడి నీ యొక్క చెంతకు మరలి వచ్చేటువంటి విశ్వాసాన్ని మా అందరిలో పెంపొందించమని, ప్రభువా, ఈ బిడ్డలు చేసేటువంటి మనవులను, వీరి యొక్క హృదయాల్లో ప్రతి ఒక్క కోరికను దీవించి ఆశీర్వదించి నీ కృపలో అనుగ్రహించమని ఈ మనవులన్నిటినీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం కలిసి పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యందు పడువారిని విమర్శించినట్లు మా పాపలను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించుము. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడా ఆరాధన ప్రజ్వలింప ఉత్తము నిందు ఆదవ పందవు పంచి ప్రియము గ్రహించగలుగున విశ్వాసమేను దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడా
పరమ పితా పాలక జయము రక్షక యేసు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతు యుగ యుగములకు స్తుతి కలుగు శిరమున వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవ ద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితములు మేము నిరంతరము చెవి చూడను. యుగ యుగములు జీవించు పాలన చేయు ఏలిన వార మాకు అనుగ్రహించండి. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించెదను అధికముగా ఆరాధించు ఆసక్తితో. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఇంతవరకు ఆదుకున్నావే. ఇంతవరకు ఆరాధించి నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించి నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించెదను అధికముగా ఆరాధించు ఆసక్తితో. యెహోవా నిసి యెహోవా నిసి జయమిచ్చవే వందనమయ్యా. యెహోవా నిసి యెహోవా నిసి జయమిచ్చవే వందనమయ్యా. జయమిచ్చవే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించెదను అధికముగా
ఆరాధితూ ఆసక్తితో ప్రేమించేదను అధికముగా ఆరాధితూ ఆసక్తితో ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 అందరూ మోకరించు భక్తితో అందరూ మోకరించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. విందు పరలోక విందు ప్రేమ విందు పరలోక విందు పాప విమోచక యేసుని రక్షణ విందు పాప విమోచక యేసుని రక్షణ విందు ప్రేమ విందు పరలోక విందు ప్రేమ విందు పరలోక విందు మనుజుల ఆత్మను బలపరచే పరమౌషధం ఈ విందు మనుజుల ఆత్మను బలపరచే పరమౌషధం ఈ విందు ప్రేమను పంచును ఈ విందు పాపికి శరణం ఈ విందు ప్రేమను పంచును ఈ విందు పాపికి శరణం ఈ విందు ప్రియమునిలో కొనరారండి ప్రియమునిలో కొనరారండి ప్రియమునలో కొనరారండి ప్రియమునలో కొనరారండి ప్రేమ విందు పరలోక విందు ప్రేమ విందు పరలోక విందు
రండి భక్తితో కొనరారండి ప్రేమ విందు పరలోక విందు ప్రేమ విందు పరలోక విందు పాప విమోచక యేసుని రక్షణ విందు పాప విమోచక యేసుని రక్షణ విందు ప్రేమ విందు పరలోక విందు ప్రేమ విందు పరలోక విందు మరియతనయుడా మనుజావతారుడా మానవాళి రక్షకుడా నీకే వందనం మరియతనయుడా మనుజావతారుడా మానవాళి రక్షకుడా రూపా బహుమేగా నీకే స్తోత్రం మరణ విజేత మహిమ స్వరూప అల్ఫా ఒమేగా నీకే స్తోత్రం సర్వలోకాధిపతి వందనం స్తుతులకు పాత్రుడా 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 నీకే స్తోత్రం యేసునాథా యేసునాథా నీవే మా శరణం యేసునాథా యేసునాథా నీవే మా భయం యేసునాథా యేసునాథా నీవే మా శరణం యేసునాథా యేసునాథా నీవే మా అభయం మరియతనయుడా మనుజావతారుడా మానవాళి రక్షకుడా నీకే వందనం మరియతనయుడా మనుజావతారుడా మానవాళి రక్షకుడా నీకే వందనం గడచిన కాలమంత తోడై ఉన్నావు ఆపదలొచ్చిన ఆదుకున్నావు గడచిన కాలమంత తోడై ఉన్నావు ఆపదలొచ్చినా ఆదుకున్నావు కొండంత ఆశను మాలో నింపినావు ఆశను మాలో నింపినావు మా శ్వాసవై మాతో నడచినావు శ్వాసవై మాతో నడిచినావు సర్వలోకాధిపతి వందనం స్తుతులకు పాత్రుడా నీకే స్తోత్రం 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 యేసునాథా యేసునాథా నీవే మా శరణం యేసునాథా యేసునాథా నీవే మా శరణం
కొలువైన దేవా నిన్ను ఆరాధించేద ప్రభువా నారుదిలో కొలువైన దేవా నిన్ను నీవు చేసిన మేలులకై స్తుతులర్పించెదనా ప్రభువా స్తుతించెదను స్మరించెదను ప్రణుతించెదను నా యేసువా నా యేసువా ఆరుదిలో కొలువైన దేవా నిన్ను ఆరాధించెద ప్రభువా పరలోకము నీ సింహాసనం భూలోకము నీ పాదపీఠము పరలోకము నీ సింహాసనం భూలోకము నీ పాదపీఠము నా హృదినే గుడిగా మలచితిని నా నాలో నివసింపవా నా ప్రభువా నాలో నివసింపవా నా ప్రభువా ప్రణుతించెదను ప్రణుతించెదను స్తుతించెదను స్మరించెదను నా యేసువా ఆరుదిలో కొలువైన దేవా నిన్ను ఆరాధించెద ప్రభువా